పత్తి పంట లోపల పూత మరియు కాత రాయడం అనేది చాలా ప్రధాన సమస్య. ముఖ్యంగా ఏందంటే వర్షాలు పడనప్పుడు, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పూత మరియు కాయలు రాలిపోవడం అనేది ప్రధాన సమస్య. కాయలు రాలిపోవడం పూత రాలకుండా ఉండాలంటే గిట్ల రైతు సోదరులు తప్పకుండా సూక్ష్మ ధాతువులు అనేది పిచికారి చేసుకోవాలి. ఆ యొక్క సూక్ష్మ ధాతువుల లోపల ముఖ్యంగా బోరాన్ అనేటటువంటి పోషకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బోరాన్‌ను 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు ఒకవేళ ఇంకా పూత రాలడం తగ్గలేదంటే గిట్ల ఒకసారి మనకు ప్లానోఫిక్స్ అనేటటువంటి మందు, ఇది ఒక రకమైన హార్మోను. ఇది ఒక 0.2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం పూత రాలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరన్నట్టు కాయలు రాలకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఒకసారి మల్టీకే 13045 అనేటటువంటి ఎరువును ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నేను చెప్పినట్టు ప్లానోఫిక్స్ అనేటటువంటి మందు కానీ, బోరాన్ అనే మందును కానీ, బోరాన్ అయితేనేమో తప్పకుండా 2 గ్రాములే వాడాలి. ప్లానోఫిక్స్ అయితేనేమో 0.2 ml వాడాలి. ఇంతకంటే ఎక్కువగా వాడితే మాత్రం రైతులకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ప్లానోఫిక్స్ అనేది ఒక రకమైన హార్మోను. అది ఎక్కువ మోతాదులో వాడితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదునే, సిఫార్సు చేసిన పద్ధతిలోనే వాడండి. అంటే ఎకరానికి ప్లానోఫిక్స్ అనేటటువంటి మందు అయితేనేమో 30-40 mlను 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని ఒక ఎకరానికి మొక్క అంతా తడిచే విధంగా, ముఖ్యంగా పూత అంతా తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పత్తి పంట లోపల పూత మరియు గూడ రాలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.